ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు ఎంత తింటున్నామన్నది కాదు, అందులో న్యూట్రియంట్స్ ఎన్నున్నాయో చూసుకోవాలి. పిల్లలు తినడమే చాలా తక్కువగా తింటూ ఉంటారు. మరి వాళ్ళు తినే అంత క్వాంటిటీలో క్వాలిటీ ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ తో పాటు న్యూట్రియంట్స్ కూడా అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండేలా ఒక 1 పాట్ లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా కారంకి సరిపడా పచ్చిమిర్చి, గుప్పెడు పాలకూర వేసి ఇలా పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పోపు దినుసులు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవి వేసుకోవచ్చు. నేను బెండకాయ, క్యారెట్, కాలీఫ్లవర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అల్లం తరుగు వేసుకుని ఒకసారి కలుపుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, ఇంతకుముందు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుని వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని 1:2 రేషియోలో నీళ్లు కూడా పోసుకొని ముందుగా నానబెట్టి క్లీన్ చేసి పెట్టుకున్న మసూర్ దాల్, బియ్యం ఇవి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఎసరు మరిగిన తర్వాత ఇందులో వేసుకొని టేస్ట్ కోసం హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ హై ఫ్లేమ్ లో, ఇంకొక విజిల్ లో ఫ్లేమ్ లో వేయించి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేశామంటే ఎన్నో న్యూట్రియంట్స్ తో పాటు విటమిన్స్, ప్రోటీన్ తో బ్యాలెన్స్డ్ గా ఉన్న 1 పాట్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.